నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎస్ అనే లెటర్ కనుక మనం చూసుకుంటే అండి, న్యూమరాలజీ ప్రకారం అసలు ఏం చెప్తా ఉంది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం ఆ పరంగా చూసుకున్నా అండ్ దాంతోపాటు మీ దగ్గర సక్సెస్ స్టోరీస్ చాలా వచ్చుంటాయి కదా, అంటే సక్సెస్ అయినటువంటి పీపుల్. సో వాళ్ళు పర్టికులర్గా మీ దగ్గరకు వచ్చిన తర్వాత చూసినటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఏంటి? ఈరోజు మీకు లెటర్ ఎస్తో ఉన్న ఈ అమ్మాయి లైఫ్ గురించి చెప్తాను. సో ఈ అమ్మాయి పేరు శిరీష. సో మన ప్రోగ్రామ్స్ చూసి మనల్ని కన్సల్ట్ అయ్యింది. SIRISHA శిరీష. ఈ శిరీషలో చాలా బ్యాడ్ నంబర్స్ ఉన్నాయి. సో లెటర్ ఎస్ వాళ్ళకి పెళ్ళి కాకముందు లైఫ్ చాలా బాగుంటుంది. అమ్మాయిలకి, పర్టికులర్గా అమ్మాయిలకి చాలా మంచి లైఫ్ ఉంటుంది. పెళ్ళి అయ్యాక లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్, అరే ప్రపంచంలోని కష్టాలన్నీ నాకే ఉన్నాయి అనే ఫీలింగ్ లెటర్ ఎస్ వాళ్ళకి కలుగుతుంది. చాలా చూసామండి. లెటర్ ఎస్తో సౌందర్య పెళ్ళైన కొన్ని రోజులకే, కొన్ని నెలలకే అమ్మాయి హెలికాప్టర్ క్రాష్లో కాలిపోవడం, సావిత్రి ఎండిపోవడం, సిల్క్ స్మిత ఉరేసుకుని చనిపోవడం, చాలా శ్వేతా బోస్ అయితే గబ్బు పట్టించేశారు, పోలీస్ కేసులు అయినాయి, చాలా ఇబ్బంది పెట్టారు. కొత్త బంగారులో కొంత వెలుగు వెలిగింది, తొందరగా చీకట్లోకి వెళ్ళిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల లెటర్ ఎస్లు. సో వైజాగ్లో 6 నెలలు కడుపుతో ఉన్న శ్వేత వైజాగ్ బీచ్లో మునిగి చనిపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే స్వాతిలు, శ్వేతాలు, స్వప్నాలు. లెటర్ ఎస్ వాళ్ళకి ఉన్నన్ని కష్టాలు. తిరుపతిలో ఒక 6 months బ్యాక్ కానిస్టేబుల్గా చేస్తున్న సుకన్య, కానిస్టేబుల్ అవ్వాలని కోరుకుంది, డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజే సూసైడ్ చేసుకుంది అమ్మాయి. సుకన్యలో 12వ నంబర్, తలకిందల జీవితం. సో శిరీషలో ఏముంది? సో శిరీషకి పెళ్ళయింది. పెళ్ళైన రోజు నుంచి భర్తతో కొట్లాట్లు, మనస్పర్ధలు చాలా పీక్కి వెళ్ళిపోయినాయి. ఈ అమ్మాయి ఏది చెప్పినా అతను నో, అతను ఏం చెప్పినా ఈ అమ్మాయి నో. సో కొట్లాట్లు కొట్లాట్లు కొట్లాట్లు, పుట్టింటికి వచ్చేసింది. సో అబ్బాయి వచ్చి అడుక్కుంటున్నాడు, తీసుకొని పోతాను, ఈ అమ్మాయి పోవట్లేదు, మధ్యస్థాలు జరుగుతున్నాయి, పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి. సో శిరీషకి అనుమానం వచ్చింది, అసలు మా ఇద్దరు పేర్లు మ్యాచ్ అయ్యాయా లేదా, సో నా పేరులో అయినా ప్రాబ్లం ఉందా, నేను మంచిగా ఉండాలనుకుంటున్నా కానీ ఉండలేకపోతున్నా, మంచిగా ఏమడిగినా సరే అందామనుకుంటాను, అతను మహాయుడు కొట్లాట్లు వచ్చేస్తున్నాయి. సో లెటర్ ఎస్ అనేది నాగుపాము లాగా ఉంటుంది. ఇట్ ఇస్ అ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్, స్టార్ట్ అండ్ స్టాప్. ఇట్ ఇస్ అ లెటర్ ఆఫ్ సడన్ కొలాప్స్, సడన్ డెత్ ఆల్సో. అందుకే శ్రీదేవి కూడా సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్. బాత్రూంలో పడి చనిపోవడం ఏందండి, టబ్బులో. ఆమె ఎన్నో ఏళ్లగా ఆ టబ్బులో స్నానం చేసే అమ్మాయి ఆమె కదా, సినిమా వాళ్ళకి అలవాటే కదా. బట్ దిస్ హ్యాపెన్స్ వెన్ ద లెటర్ ఇస్ ఎస్. సో శిరీష పేరులో అసలు ఏముంది? సో ఫస్ట్ ఓవల్స్ తీసుకుంటే శిరీషలో IIA, SIRISHA, IIA ఓవల్స్, AEIOU ఓవల్స్లో IIA మాత్రమే ఉంటే ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం అండ్ సూసైడ్ నంబర్. IIA ఉన్న శ్రీహరి హెల్త్ ప్రాబ్లంతో ఆయన 45 yearsతో క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. IIA ఉన్న సావిత్రి 40కే కోమాలోకి వెళ్ళి ఎండిపోయి చనిపోవడం జరిగింది. సిల్క్ స్మిత కూడా IIA వల్ల సూసైడ్ చేసుకుంది డిప్రెషన్తో. టైటానిక్ మునిగిపోయి కొన్ని వందల మందిని, 1500 మంది అనుకుంటున్నాను అప్రాక్సిమేట్గా, దే డైడ్ డ్రౌనింగ్ ఇన్ ద సీ. సో శిరీషలో IIA 19 నంబర్ ఎఫెక్ట్, 16 నంబర్ ఎఫెక్ట్. 16 అంటే పడిపోవడం, డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో. 19 ఏమంటే ఏది చూసినా కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం, డిప్రెషన్, ఆనందం ఉండదు, ఏం జరిగినా ఆనందం ఉండదు. సో 19 నంబర్ ఒక్కసారిగా మనిషిని కిందకు లాక్కొని వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, రిలేషన్స్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, సూసైడ్ థాట్స్ తెప్పిస్తుంది, అర్లీ డెత్ ఇస్తుంది. సో శిరీష పేరుని వాళ్ళ భర్త పేరుని కరెక్ట్ చేసి లక్కీ స్టోన్స్ ఆ అమ్మాయికి ఫస్ట్ వేసుకోమన్నాను. మీరు కలుసుకున్నాక అతనికి స్టోన్స్ తీసుకుందు, ఫస్ట్ కోర్స్ రాయండి. వస్తున్నాడు పోతున్నాడు, బట్ ఇద్దరికి మాట్లాడట్లేదు. సో ఫస్ట్ మళ్ళీ కరెక్షన్ రాసిన 14 రోజులకే మళ్ళీ అతను వచ్చాడు ఇంటికి. సో ఇంటికి వచ్చినాక అతను ఈమె మాట్లాడుకున్నప్పుడు కొట్లాటలు రాలేదు. సో మామూలుగానే 1 hour మాట్లాడితే కొట్లాటలు వచ్చేస్తాయి వాళ్ళకి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళ ఇంట్లోనే ఉన్నా ఎలాంటి ఇబ్బందులు రాలేదు. సో అర్థమైంది, న్యూమరాలజీ పవర్ యాక్ట్ చేస్తూ ఉంది, కాపాడుతూ ఉంది. సో అతను ఏం చెప్పినా కూడా ఈమె ఎస్ అంటుంది. 2-3 days అతను వీళ్ళింట్లోనే ఉన్నాడు, ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగా కుదిరింది. సో వాళ్ళ అత్తింటికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి ఇబ్బందులు రాలేదు. సో అతనికి చెప్పింది, ఇలా న్యూమరాలజీ కరెక్షన్ తీసుకున్నాను, స్టోన్స్ వేసుకోవాలి నువ్వు. అతను కూడా ఎస్ అన్నాడు. సో కరెక్షన్ అతను, ఈమె కరెక్షన్ ఈమె రాసుకోవడం మొదలుపెట్టారు. రోజుకి అండర్స్టాండింగ్ పెరిగింది. సో వారానికి ఒక సినిమా, వారానికి ఒక హోటలు, ఇట్లా వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా. అంతకుముందు ఏది చెప్పినా పడేది కాదు. 6 నెలలకే పుట్టింటికి వచ్చేసింది ఆమె.
రోజు కొట్లాట్లే. మామూలుగా పెళ్ళైన చాలామంది 2 నెలలు 3 నెలలు 6 నెలలు బాగున్నామని చెప్పుకుంటారు. నాకు మొదటి రోజు నుంచి కొట్లాట్లే. సో ఇదంతా కూడా పేరులో ఉన్న రాంగ్ నంబర్స్ ఎఫెక్ట్. ఎవరికి ఉంటుందండి కొట్లాడుకోవాలి, విడిపోవాలని? ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలనే కదా పెళ్లి చేసుకుంటారు. సో పేరులో నంబర్స్ మ్యాచింగ్గా ఉంటే లైఫ్ ఆనందంగా ఉంటుంది. సో శిరీష లాగా మీ పేరులో కూడా ఏదైనా లోపాలు ఉంటే నా దగ్గర చూపించుకోండి. క్లియర్గా మీకు వాయిస్ ఇస్తాను పేరు బాగుందా లేదా అని. నేను చెప్పింది ఇన్నాకే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ పేరులో అక్షరం మార్పు చేసుకోండి. సర్టిఫికెట్లు ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన స్పెల్లింగ్ మెయిన్ డోర్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాల దీవెనలకి మీరు పాత్రులవుతారు. ఒక ఆనందమైన, అందమైన, ఆరోగ్యమైన జీవితాన్ని మీకు పంచభూతాలు దీవిస్తాయి. సో నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్ వేసుకోండి, కోర్స్ నీట్గా రాయండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ బిజినెస్ పీపుల్ వరకు కూడా ఎలా అంటే కార్పొరేట్ కంపెనీస్కి కావాల్సినటువంటి డిజైన్ వాటికి సంబంధించింది అయినా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది? సో చాలామందికి పేరులో బలం ఉందా లేదా? సో మొదటి 20-23 ఏళ్ళు మన జీవితం అంతా తల్లిదండ్రులు పెట్టిన భిక్ష. వాళ్ళు కారులో తిరిగితే మనం కారులో తిరుగుతాం, స్కూటర్లో తిరిగితే స్కూటర్లో తిరుగుతాము, విమానాలు తిరిగితే విమానాలు తిరుగుతాం. సో దాంట్లో మన గొప్పతనం ఏమి లేదు. మన జీవితము మన కాళ్ళ మీద నిలబడ్డాక బాగుండాలి. సో మొన్న ఒక అబ్బాయి 14 ఏళ్ళ అబ్బాయి పేరు పెట్టండి. నేను మామూలుగా ఏమంటానంటే 20 ఇయర్స్ ముందు లైఫ్ గురించి తెలియదు కాబట్టి చిన్నపిల్లలకి వాయిస్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు అనుకోండి, చక్కగా ఉన్నా అని చెప్తాడు. నా సంపాదన తింటూ, నా కారులో తిరుగుతూ, నాకేమి అడిగినప్పుడంతా డబ్బులు ఇస్తాం కదా, బ్రహ్మాండంగా ఉన్నాడు. అతను సొంతంగా పెళ్లి చేసుకొని అతను లీడ్ చేస్తూ భార్యను చాక్కుంటూ ఆయన డబ్బులతో బతికినప్పుడే అతని జీవితం స్టార్ట్ అయినట్టు. సో ఇది ఎలా తెలుస్తుందంటే ఒక 35 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఆ పేరులో ఈ సంఖ్య ఉందండి, ఇలా ఉంటుంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 10-14 ఏళ్ళ పిల్లలకి 12 ఏళ్ళ పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? పేరెంట్స్కి అరే బాగానే ఉన్నాడు కదా అనుకుంటారు. 30 ఏళ్ళకి షుగర్లు, 25కి హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. సో ఏదైనా సరే ఆఫ్టర్ 25 పేరు పెడితే పేరు ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ప్రాబ్లం ఏమైనా వస్తుందా, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా, యాక్సిడెంట్స్ అవుతాయా, ఆర్థికంగా కొలాప్స్ అయిపోతాడా, ప్రిడిక్ట్ చేసేది సంఖ్యాశాస్త్రం. జరగబోయే ప్రమాదాన్ని చెప్పేది, అది నివారించడానికి పేర్ల అక్షరం మార్పు చేసుకుంటే, ఇలా పోతే యాక్సిడెంట్ బైపాస్లో తీసుకెళ్ళి గమ్యాన్ని చేర్చేది సంఖ్యాశాస్త్రం. చాలామంది అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కాకుండా ఉంటాయి, పేర్లు మార్చి పెళ్లి చేసేస్తుంటారు. లక్ష్మి అంటే పెళ్లి కాదు, లలిత అని మార్చి పెళ్లి చేసేయడం, లేకపోతే ఇంకో పేరు. ఇవి చాలా లక్షలమ చూశాను నేను. పేరు మారిస్తే జాతకం మారుతుంది. ఇక్కడ నేను అక్షరం మార్చి జాతకాన్ని మారుస్తున్నాను. సో అద్భుతమైన శక్తి సంఖ్యాశాస్త్రంకు ఉంది. 38 లక్షల మంది పైన సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. మీరు మీ పేరు బాగుందా తెలుసుకోవడానికి 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే పేరు బాగుందా బాగాలేదు, బాగుంటే బాగుంది అని చెప్తాను. బాగాలేకపోతే ఏం బాగాలేదు, ఏ నంబర్ వల్ల బాగాలేదు, ఆ నంబర్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి క్లియర్గా చెప్తాను. బాగలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ కానీ మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్, ఒక వీక్కి ఓన్లీ 7 to 10 అపాయింట్మెంట్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో ముందే బుక్ చేసుకోవాలి. సో డైరెక్ట్ కలవాలనుకున్న వాళ్ళు స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. బాగలేదని చెప్తా కదా, వాళ్ళు బుక్ చేసుకోండి. బాగుందన్న వాళ్ళకి అపాయింట్మెంట్ అవసరం లేదు. సో మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులో, కన్నడలో, మలయాళం పెట్టకండి. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నంబర్స్ రాసుకోండి. ఈ నంబర్స్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133
789-199 ఈ నంబర్స్కి వాట్సాప్ చేస్తే మీకు 24 అవర్స్లో రిప్లై వస్తుంది. కరెక్షన్ అవసరమా లేదా. అవసరం ఉన్న వాళ్ళు ఎంత తొందరగా వెళ్ళి తొందరగా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. డైరెక్ట్గా మణికొండలో కలవడానికి నంబర్ ఇస్తాను. ఈ నంబర్ కాల్ చేస్తే మణికొండలో సండేకి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. 8688068888 8688068888. సో మీ పేరులో చిన్ని మార్పు లైఫ్ అంతా మీకు ఇస్తుంది గెలుపు. అండ్ లక్షలాది మంది మన కరెక్షన్స్తో విజయం సాధించారు. మీరు కరెక్షన్ చేసుకోండి. కమ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ అండ్ బీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే సో ఖచ్చితంగా మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిందంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేస్తే సో నేమ్ కరెక్షన్ అవసరమా కాదా అనేది ఒకసారి కిరణ్ నెహ్రూ గారు రీచెక్ చేస్తారు. అవసరం ఉంది అని అంటే దాని ప్రకారం వెళ్తారు. అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్ అపాయింట్మెంటే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మణికొండలో ఎవ్రీ సండే ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి త్రూ అపాయింట్మెంట్ మీరు వెళ్ళొచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.